హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. సో మమ్మీ అయితే ఇంట్లో పూజ చేస్తుందన్నమాట. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. సో ఈ కనిపిస్తున్న ఏరియా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఒక 300 to 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ దక్షిణ కాశీ. ఇట్ మీన్స్ సౌతర్న్ కాశీ. టెంపుల్ బయట మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉందన్నమాట టెంపుల్ బయట. సో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ద 1 month ఆఫ్ కార్తీక పౌర్ణమి టైం పీరియడ్లో ఆ 1 month కూడా టెంపుల్ లోపలికి వాటర్ వస్తాయంట. సో అందరు కూడా కార్తీక మాసంలో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. టెంపుల్లో రష్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో టెంపుల్లో ఏమేమి చేసామో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసాము. సో టెంపుల్ లోపల మాత్రం ఇలా ఉంది, చాలా రష్ ఉండే టెంపుల్లో. ఇక్కడైతే మా అత్తమ్మకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి రావాలో. అండ్ మా మమ్మీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేసింది వాటర్లో. సో మా మమ్మీ ఒక్కటే కార్తీక స్నానం చేసిందనమాట. అండ్ నేను, తమ్ముడు, డాడీ అండ్ మా అత్తమ్మ వాళ్ళందరము నెత్తిపైన 3 times వాటర్ జల్లుకున్నాము. అండ్ కార్తీక స్నానం చేసిన తర్వాత వెళ్ళి కార్తీక దీపాలు పెట్టాలి. చాలా అంటే చాలా మంచిది. స్పెసిఫిక్గా ఈ టైం అప్పుడు ఈ టెంపుల్లో కంటిన్యూస్గా రథం జరుగుతూనే ఉంటుంది అండ్ దీపాలు పెడుతూనే ఉంటారు. ఇక్కడ మా మమ్మీ, అత్తమ్మ అందరం కలిసి దీపం మంచిగా పెట్టేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వాటర్లో దీపం పెట్టాలి. సో మమ్మీ, అత్తమ్మ కలిసి మంచిగా పూజ చేశారు. సో పూజ అయిన తర్వాత దేవుడిని మంచిగా మొక్కుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో దీపం వదిలేస్తున్నాము. ఇక్కడ వాటర్లో దీపం వదిలేసాము. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఎంజాయ్ చేసాము టెంపుల్లో. చేసాము కార్తీక పౌర్ణమి రోజు. సో ఈ వీడియో ఎలా ఉంది? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.